హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా భలే రుచి. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడే ఈజీగా తయారు చేసుకునే మరమరాల దోశలు, అలాగే అందులోకి కాంబినేషన్ కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ దోశలు చాలా స్పాంజీగా అలాగే చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. గిన్నెలోకి 2 కప్పుల వరకు మరమరాలను తీసుకోవాలి. ఇలా 2 కప్పులు తీసుకున్నాను. ఇలా 2 కప్పులు వేసుకున్నాక దీనిలోకి 1 కప్పు నిండా నీళ్ళని వేసుకోవాలి. ఈ మరమరాలు మునిగే వరకు వేసుకొని ఒకసారి ఇలా గరిటతోటి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇలా కలిపి పక్కన పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వీటిని నాననివ్వాలి. దీన్ని ఒక పక్కన పెట్టుకొని మరొక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత ఒక 3/4 కప్పు వరకు పులిసిన పెరుగుని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పులిసిన పెరుగు అయితే మనకి దోశలు బాగా స్పాంజీగా ఉంటాయి. మీ దగ్గర కమ్మటి పెరుగు ఉంటే దానిలో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, మరీ హార్డ్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని వేసుకున్నాను. నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని కూడా ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ 2 నానేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి చట్నీ తయారు చేసుకోవడానికి ఒక అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు, మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కలు ఒక 2, 3 లేదా 4 వెల్లుల్లి, కొద్దిగా చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని వాటర్ కూడా వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చట్నీ చూసారు కదా, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ చట్నీలోకి మనం తాలింపు రెడీ చేసుకుందాం. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నానండి. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. కేవలం 2 నుంచి 3 నిమిషాల్లో ఈ చట్నీని రెడీ చేసుకోవచ్చు. దోశలోకి, ఇడ్లీలోకి ఇది చాలా బాగుంటుంది. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దోశల ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ముందుగా నానబెట్టుకున్న మరమరాల మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత నానిన బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. ఈ 2 వేసిన తర్వాత దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా నురగగా ఉంది. అలా అయితేనే మనకి చక్కగా వస్తుంది పిండి. ఆ తర్వాత దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు అనేవి లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ జారుడుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. దోశ పెనం, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా రబ్ చేసుకోవాలి. పెనం బాగా వేడయ్యాక పెనాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోశను వేసుకోవాలి. లేదంటే ఇది గరిటెకి చుట్టుకుంటుంది, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ దోశను వేసుకోవాలి. దోశ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకొని 1 టీ స్పూన్ వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలి. దోశ ఇలా ఎర్రగా కాలాకే రెండో సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, దోశ చక్కగా కాలిపోయింది. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా దోశ రెడీ అయిపోయింది కదా. ఇలాగే అన్ని దోశలను వేసేసుకోవడమేనండి. ఒకసారి దోశ చూడండి, చాలా స్పాంజీగా ఉంటుందండి. అందులోకి ఈ కొబ్బరి చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.